గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ సూపర్ సార్. సో మనం ఈ సెషన్లో ఇంకా పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు చేపడుతుందో, ఇంకా కొన్ని మిగిలిపోయినటువంటి కొన్నిటి గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. సో ప్రభుత్వం పేదరికాన్ని నిర్మూలించడం కోసం ఇంకా చాలా పథకాలు ప్రవేశపెట్టింది. మనం కానీ చూసినట్లయితే ఉదాహరణకి మనం మేక్ ఇన్ ఇండియా 2015లో ఇది నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి, పేదరికాన్ని నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది ఈ పథకం. తర్వాత స్కిల్ ఇండియా ఇది కూడా మనకి 2015లో తీసుకొచ్చారు స్కిల్ ఇండియా. తర్వాత స్టార్టప్ ఇండియా ఇది 2016. స్టార్టప్ ఇండియా అంటే ఏంటంటే అంకుర పరిశ్రమలు స్థాపించేటటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి అవకాశాలు కల్పించడం అన్నమాట. తర్వాత స్టాండప్ ఇండియా 2016. అయితే దీన్ని 2017 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఏంటంటే ఎస్సీ ఎస్టీ మహిళల్లో ఈ పథకం ప్రకారం ఏంటంటే ఎస్సీ ఎస్టీ మహిళల్లో ఉద్యమిత్వాన్ని పెంపొందించడం. ఉద్యమిత్వం అంటే వాళ్ళు ఎంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్ ని పెంచడం, ఉద్యమిత్వాన్ని పెంపొందించడం. ఎంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్ ని ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ లో పెంపొందించడం కూడా మనకి స్టాండప్ ఇండియా కింద మనం చెప్పచ్చు. తర్వాత పేదరికాన్ని నిర్మూలించడం కోసం అనేక పథకాలు ఇటీవల మనకు గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి మనం ఆత్మనిర్భర్ భారత్ కూడా పరిశ్రమలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఉపాధి దొరకడం వల్ల పేదరికాన్ని నిర్మూలించవచ్చు అని చెప్పి ఆత్మనిర్భర్ భారత్ లాంటి కార్యక్రమాలను మనకి 2020లో తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రజారోగ్యాన్ని కాపాడటం కోసం స్వస్థ్య భారత్ అని చెప్పి మనకి బడ్జెట్లో 2021-22 బడ్జెట్లో మనకి కొత్త స్కీమ్ ఒకటి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా పేదరికాన్ని నిర్మూలించడం కోసం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చర్యలు అన్నమాట. సో వీటితో పాటుగా పేదరికాన్ని నిర్మూలించడం ఈ చర్యలు, వీటితో పాటుగా మనం ఇంకొన్ని వ్యూహాలను కూడా ప్రభుత్వం అనుసరిస్తుంది. వాటిల్లో స్వల్పకాలిక వ్యూహాలు, దీర్ఘకాలిక వ్యూహాలు ఉన్నాయి. సో ఏంటి ఆ స్వల్పకాలిక వ్యూహాలు అనేది మనం చూసాం, ట్రికల్ డౌన్ థియరీ అన్నాం. ఇప్పుడు దీర్ఘకాలిక వ్యూహాలు చూద్దాం. లాంగ్ రన్ స్ట్రాటజీస్ అన్నమాట. దీర్ఘకాలిక వ్యూహాలు ఏంటి? ఈ దీర్ఘకాలిక వ్యూహాలలో కొన్ని కానీ చూసినట్లయితే మనం ఇవన్నీ పేదరికాన్ని నిర్మూలించడం కోసం ఉపయోగించేటువంటివి దీర్ఘకాలిక వ్యూహాలు. ఈ దీర్ఘకాలిక వ్యూహాల్లో మనకు కొంతమంది ఆర్థికవేత్తలు కొన్ని రూపొందించారు. ఏంటంటే కొన్ని ప్రణాళికలు రూపొందించారు అన్నమాట పేదరికాన్ని నిర్మూలించడం కోసం. అంటే వాళ్ళు స్వయం ఉపాధి కల్పించడం, ఈ వ్యూహాల కింద స్వయం ఉపాధి, వేతనంతో కూడినటువంటి ఉపాధి కల్పించడం, వేతనంతో కూడిన ఉపాధిని కల్పించడం, నైపుణ్య అభివృద్ధిని గావించడం. వీళ్ళల్లో నైపుణ్యాన్ని అంటే స్కిల్ డెవలప్మెంట్ అనమాట. నైపుణ్య అభివృద్ధిని గావించడం, నైపుణ్య అభివృద్ధిని పెంపొందించడం. సో ఇలాంటి నూతన వ్యూహాలను తీసుకొచ్చారు. అందుకే నీలకంఠ్ అనే ఎకానమిస్ట్, నీలకంఠ్ రథ్ అనేటువంటి ఆర్థికవేత్తలు, నీలకంఠ్ రథ్ అనే ఆర్థికవేత్తలు ఏం చేశారంటే వీళ్ళు వేతన ఉపాధికి ప్రాధాన్యత ఇచ్చారు. వేతన ఉపాధికి, వేజ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. అంటే నీలకంఠ్ రథ్ అనే ఆర్థికవేత్తలు వేతన ఉపాధికి, వేజ్ ఎంప్లాయ్మెంట్కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వేజ్ ఎంప్లాయ్మెంట్కి వీళ్ళు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా దంతావాలా అండ్ హీరో అనేటువంటి వాళ్ళు దంతావాలా దంతావాలా కామ హీరో అనేటువంటి ఆర్థికవేత్తలు వీరు స్వయం ఉపాధికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నమాట. స్వయం ఉపాధికి ప్రాధాన్యతను ఇచ్చారన్నమాట. దంతావాలా హీరో స్వయం ఉపాధికి వీళ్ళు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. తర్వాత మనం ఇంకా కానీ చూసినట్లయితే ఏడవ ప్రణాళిక అంటే ప్రణాళిక కాలంలో ఏడవ ప్రణాళికలో ఉత్పాదకతతో కూడిన ఉపాధికి ప్రాధాన్యత ఇచ్చారు. ఉత్పాదకతతో కూడినటువంటి ఉపాధికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే ప్రొడక్టివిటీ విత్ ఎంప్లాయ్మెంట్ అనమాట. ఎంప్లాయ్మెంట్ వీళ్ళు ప్రాధాన్యత. అంటే ప్రతిదీ మనకి ఒక క్వశ్చన్ కాబట్టి ఆబ్జెక్టివ్ టైప్ లో ఎలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వ్యూహాలు అనమాట. అంటే దండేకారు రాజు లాంటి వాళ్ళు నీలకంఠ రాజు లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు వేతన ఉపాధికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. దంతావాలా హీరోలేమో స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వేతనంతో కూడిన ఉపాధి కల్పించాలని చెప్పి వాళ్ళు చెప్తే స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. గవర్నమెంట్ రుణాలు ఇవ్వడం ద్వారా మనకు నచ్చినటువంటి ఏదైనా ఒక సంస్థను, ఏదైనా ఒక యూనిట్ను, లేదంటే ఏదైనా ఒక వర్క్ను, ఏదైనా ఒక ఉపాధికి సంబంధించినటువంటి అంశాన్ని మనం ప్రారంభించుకునే దానికి ప్రాధాన్యత ఇవ్వాలని దంతావాలా వాళ్ళు చెప్తే, ఏడవ ప్రణాళిక ఏంటంటే ఉత్పాదకతతో కూడినటువంటి ఉపాధికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి ఏడవ ప్రణాళిక చెప్పడం జరిగిందన్నమాట. తర్వాత 12వ ప్రణాళికలో కనిపిస్తే ఫాస్టర్, సస్టైనబుల్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ కి ప్రాధాన్యత ఇచ్చారు. అంటే 12వ ప్రణాళికలు ఏంటంటే ఫాస్టర్ ఇంక్లూజివ్ గ్రోత్ అంటే వేగంగా ఇంక్లూజివ్ గ్రోత్ ని సాధించాలని 12వ ప్రణాళికలో వేగంగా ఇంక్లూజివ్ గ్రోత్ ని సాధించాలని, గ్రోత్ విత్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధించాలని చెప్పి నిర్ణయించారు. వేగంగా అభివృద్ధి, వేగవంతమైన సమ్మిళిత అభివృద్ధి, తెలుగులో చెప్పాలంటే దీన్ని వేగవంతమైనటువంటి సమ్మిళిత వృద్ధి అనే దానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇంక్లూజివ్ గ్రోత్ లో 12వ ప్రణాళికలో వేగవంతమైన సమ్మిళిత వృద్ధితో కూడినటువంటి స్వయం సమృద్ధిని సాధించడం. కాబట్టి వేగంగా కానీ సమ్మిళిత వృద్ధిని మనం కానీ సాధించగలిగితే మన జీడిపి కూడా వేగవంతం అవుతుంది. జీడిపి వేగవంతం అయితే వృద్ధి రేటు పెరుగుతుంది. వృద్ధి రేటు కానీ పెరిగితే ఉపాధి పెరుగుతుంది. ఉపాధి కానీ పెరిగితే పేదరికం తగ్గుతుంది. కాబట్టి డెవలప్మెంట్ కింది స్థాయి నుంచి చేయాలని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. వేగంగా వృద్ధి చెందడానికి ప్రభుత్వానికి రాబడి పెరిగి పేదరిక నిర్మూలన పథకాలు సమర్థవంతంగా అభివృద్ధి చేయొచ్చు అని చెప్తారు. అంటే వీళ్ళ ప్రకారం ఏంటంటే జీడిపిని వేగంగా పెరిగేటట్టు చూడాలి. జీడిపి వేగంగా వృద్ధి జరిగితే ఉపాధి పెరుగుతుంది అంటున్నాం మనం. ఉపాధి పెరిగితే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ప్రజల యొక్క జీవన ప్రమాణం పెరుగుతుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అంతేకాకుండా జీడిపి వేగంగా వృద్ధి చెందడంతో ప్రభుత్వానికి రాబడి పెరిగి పేదరిక నిర్మూలన పథకాలు సమర్థవంతంగా, ప్రభుత్వానికి ఎప్పుడైతే లాభం వస్తే పేదరిక నిర్మూలన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వేగవంతమైనటువంటి వృద్ధిని సాధించాలి. వేగంగా అభివృద్ధి జరగాలి అంటే జీడిపిని పెంచాలి. జీడిపి కానీ పెంచితే ప్రజల యొక్క జీవన ప్రమాణం పెరిగి, ఆదాయం పెరిగి, ప్రజల యొక్క వినియోగం పెరిగి, మనం ముఖ్యంగా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. వృద్ధి వల్ల ఆదాయంతో ప్రభుత్వం సంక్షేమ కార్యకలాపాలపై, ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలపైన వెచ్చించడానికి అవకాశం ఉంటుంది, ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. వాటిని సమర్థవంతంగా అమలు చేయొచ్చు అని చెప్పి మనకి 12వ ప్రణాళిక చెప్తుంది. అందుకు దీంట్లో ఉదాహరణ ఏంటంటే మనకి ఏకమైన వృద్ధి కానీ జరిగితే ఎంజీఎన్ఆర్ఈపీ కానీ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనమాట.
తర్వాత సర్వశిక్ష అభియాన్ లాంటివి కానీ, తర్వాత మిడ్ డే మీల్ స్కీమ్ కానీ, అంటే మధ్యాహ్న భోజన పథకం, సర్వశిక్ష అభియాన్ మధ్యాహ్న భోజన పథకం, తర్వాత ఇంటిగ్రేటెడ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ స్కీమ్ ICDS చిన్నపిల్లల అభివృద్ధి కార్యక్రమం, తర్వాత నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఇప్పుడు ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్. ఇలాంటి కార్యక్రమాలను మనం సమర్థవంతంగా అమలు ఎప్పుడు చేయగలుగుతామంటే జీడిపి వేగవంతమైతే ఆటోమేటిక్గా ప్రభుత్వానికి యొక్క వృద్ధి రేటు గ్రోత్ పెరుగుతుంది. గ్రోత్ పెరిగితే ప్రభుత్వానికి గవర్నమెంట్కి ఇన్కమ్ పెరుగుతుంది. గవర్నమెంట్కి ఇన్కమ్ పెరిగితే ఆటోమేటిక్గా మనం ఇవన్నీ కూడా చేయొచ్చు. ఈ పథకాలను సమర్థవంతంగా అమలు చేయొచ్చు. ఈ పథకాలన్నీ కూడా సమర్థవంతంగా అమలు అయ్యాయనుకోండి, మనకి పేదరికాన్ని మనం ఆటోమేటిక్గా నిర్మూలించవచ్చు. కాబట్టి 12వ ప్రణాళికలో ఇన్క్లూజివ్ గ్రోత్ విత్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఫాస్ట్ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్ విత్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అటువంటి కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే రైట్. ఇక ఇంకా కొన్ని మనం కానీ చూసినట్లయితే 12వ ప్రణాళికలో హెడ్ కౌంట్ రేషియో పేదరికాన్ని 10 పాయింట్లు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే మనం 12వ ప్రణాళికలో మనం ప్రధానంగా గమనించినట్లయితే 12వ ప్రణాళిక 2012 ప్రారంభమై 2012లో ప్రారంభమయ్యేది 2017 ఏప్రిల్కి అంతం అవుతుంది, 2017 మార్చికి అంతం అవుతుంది. సో ఈ ప్రణాళిక కాలంలో హెడ్ కౌంట్ రేషియో ప్రకారం పేదరికాన్ని 10% తగ్గించాలి. హెడ్ కౌంట్ రేషియో అంటే మొత్తం ఉన్నటువంటి BPL బై పాపులేషన్, టోటల్ పాపులేషన్ వేస్తే మనకి హెడ్ కౌంట్ రేషియో వస్తుంది తలా ఒక్కింటికి. సో కాబట్టి 12వ ప్రణాళికలో ఇవన్నీ అమలు చేయటం వలన పేదరికాన్ని 10% తగ్గించవచ్చు అని చెప్పి మనకి చెప్పడం జరిగిందనమాట. కాబట్టి అనగా సంవత్సరానికి 2% కానీ మనం వ్యవసాయేతర రంగాల్లో కానీ ఉపాధిని కానీ కల్పించినట్లయితే మనం దాదాపుగా 50 మిలియన్ల మందికి ఉపాధి కల్పించవచ్చు. ఈ 50 మిలియన్ల మందికి నైపుణ్యం మెరుగుపడుతుంది. అంటే దీని ప్రకారం ఏంటంటే సంవత్సరానికి మనం 2% మంది ప్రజలకు కానీ ఉపాధి కానీ కల్పించగలిగినట్లయితే, వాళ్ళు ఉపాధి కల్పించడానికి వాళ్ళు నైపుణ్యం కానీ పెంపొందించినట్లయితే 2% పీపుల్కి, వీళ్ళలో దాదాపుగా 50 మిలియన్ల మందికి మనకి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాం. దాంతో పేదరికం తగ్గుతుందని చెప్పి మనకి ఇవి చెప్పడం జరిగిందనమాట. ఓకే రైట్. కాబట్టి ఈ విధంగా మనకి వేతన ఉపాధి కల్పించడం, ఉత్పాదకతతో ఉపాధి కల్పించడం, స్వయం ఉపాధి కల్పించడం, ఇలాంటి అనేక రకాల స్ట్రాటజీస్ని మనం 12వ ప్రణాళిక సమ్మిళిత వృద్ధి, వేగవంతమైన సమ్మిళిత వృద్ధి, 11వ ప్రణాళిక సమ్మిళిత వృద్ధి, ఇట్లా అనేక రకాల పద్ధతులను తీసుకొచ్చి ట్రికల్ డౌన్ థియరీ అన్నాం. ట్రికల్ డౌన్ థియరీ అంటే అభివృద్ధిని కింది స్థాయి నుంచి అభివృద్ధి చేయడం అని చెప్పి చెప్పాము. అభివృద్ధి ఫలాలు కింది స్థాయికి అందించడం అని చెప్పి మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం ట్రికల్ డౌన్లో ఏం చెప్తున్నాం. కాబట్టి ఇవి ప్రధానంగా మనకు ఉన్నటువంటి. అయితే మన దేశంలో ఎక్కువ పేదరికం ఉన్నటువంటి మన రాష్ట్రాలు ఏంటి, ఎక్కువగా పేదరికం ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి, ఎక్కువ పేదరికం కలిగిన రాష్ట్రాలు మన దేశంలో ఎక్కువ పేదరికం కలిగిన రాష్ట్రాలు కానీ మనం కానీ చూసినట్లయితే బీహార్లో ఎక్కువ పేదరికం ఉంది. ఉదాహరణకు బీహార్లో కానీ చూసినట్లయితే 33.74% పేదరికం ఉంది మన బీహార్లో 2012 నాటికి. తర్వాత యూపీలో కానీ చూసినట్లయితే సుమారుగా 29.4% పేదరికం ఉంది. అదేవిధంగా మణిపూర్ కానీ చూసినట్లయితే మనం 32.5% పేదరికం మణిపూర్లో ఉంది. అదేవిధంగా జార్ఖండ్ కానీ చూసినట్లయితే సుమారుగా 36.9% పేదరికం ఉంది జార్ఖండ్లో. అదేవిధంగా అస్సాం కానీ చూసినట్లయితే అస్సాంలో 31.98% పేదరికం ఉంది. బీహార్, యూపీ, మణిపూర్, జార్ఖండ్, అస్సాం ఈ రాష్ట్రాల్లో పేదరికం ఎక్కువగా ఉంది అని చెప్పి మనం చెప్పచ్చు అనమాట మన దేశంలో. అదేవిధంగా మన దేశంలో పేదరికం తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి, మన దేశంలో పేదరికం తక్కువగా కలిగినటువంటి రాష్ట్రాలు, తక్కువగా కలిగినటువంటి రాష్ట్రాలు. పేదరికం తక్కువగా కలిగిన రాష్ట్రాల్లో
ఒకటి గోవా. గోవాలో పేదరికం 5.9%. కేంద్రపాలిత ప్రాంతాలు అయితే అండమాన్ నికోబార్లో కేవలం 1% ఉంది. ఎందుకంటే ఇక్కడ డెన్సిటీ తక్కువ, 28 మందే ఉన్నారు చదరపు కిలోమీటర్. కాబట్టి అండమాన్ నికోబార్లో పేదరికం 1% మాత్రమే ఉంది అక్కడ. గోవాలో కానీ చూస్తే 5.9% ఉంది పేదరికం. గోవా తర్వాత కేరళలో 7.05% పేదరికం ఉంది. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ మూడవది. హిమాచల్ ప్రదేశ్లో 8.06% పేదరికం ఉంది. తర్వాత సిక్కింలో కానీ చూసినట్లయితే 8.10% పేదరికం ఉంది సిక్కింలో. అదేవిధంగా పంజాబ్ రాష్ట్రంలో కానీ చూసినట్లయితే పంజాబ్లో 8.26% పేదరికం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇది గుర్తుపెట్టుకున్న ఆంధ్రప్రదేశ్లో 9.26% పేదరికం ఉంది. అదేవిధంగా మనకి హర్యానాలో కానీ చూసినట్లయితే హర్యానాలో దాదాపు 11.6% పేదరికం. అంటే ఇక్కడ తక్కువ ఉంది పేదరికం. ఆ రాష్ట్రాల్లో ఇందాక మనం చూసిన రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది, హర్యానాలో ఉంటుంది. తర్వాత ఉత్తరాఖండ్లో కానీ చూసినట్లయితే మన పేదరికం 11.26% ఉంది ఉత్తరాఖండ్లో పేదరికం. తర్వాత తమిళనాడులో కానీ చూసినట్లయితే మనం 11.28% తమిళనాడు ఉంది. అదేవిధంగా తమిళనాడులో చూస్తే 11.28% ఉంది. మేఘాలయలో కానీ చూసినట్లయితే పావర్టీ ఇన్ తెలంగాణ. మేఘాలయలో కానీ చూసినట్లయితే మేఘాలయలో సుమారుగా 11.2% పేదరికం ఉంది మేఘాలయలో. కాబట్టి మన దేశంలో తక్కువగా పేదరికం ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవన్నమాట: ఆంధ్రప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, తమిళనాడు, మేఘాలయ. మొదటి చూద్దాం. గోవాలో మనకు 5.9% పేదరికం ఉంది. కేరళలో 7.5% ఉంది. హిమాచల్ ప్రదేశ్లో 8.6%, సిక్కింలో 8.1%, పంజాబ్లో 8.26%, ఆంధ్రప్రదేశ్లో 9.26%, హర్యానాలో 11.6%, ఉత్తరాఖండ్లో 11.26%, తమిళనాడులో 11.28%, మేఘాలయలో 11.2% మనకి ఎక్కువగా పేదరికం ఈ రాష్ట్రాల్లో మనకి అంటే ఈ రాష్ట్రం తక్కువగా పేదరికం మనకి కనిపిస్తుందని చెప్పి మనం చెప్పచ్చు. అయితే కొంతమంది ఆర్థికవేత్తలు అనేక రకాలుగా చెప్పినప్పటికీ పేదరిక నిర్మూలన వ్యూహాలను కొంతమంది విమర్శించడం జరిగింది. పేదరిక నిర్మూలన వ్యూహాలపై కొన్ని విమర్శలు చేశారు మన ఎకానమిస్టులు, ఆర్థికవేత్తలు. కొంతమంది ఆర్థికవేత్తలు పేదరిక నిర్మూలన వ్యూహాలపై విమర్శ చేశారు. ఏంటి వాళ్ళు విమర్శ చేశారంటే, ఈ ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనలేనటువంటి వాళ్ళు, అంటే ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనలేనటువంటి హ్యాండిక్యాప్స్ వాళ్ళు కానీ, అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు కానీ, వ్యాధిగ్రస్తులు కానీ, కొంత ఆదాయం ఉన్నటువంటి వారికి ఈ అదనపు ఆదాయాన్ని
ఇవ్వగలవు, నిరుపేదలకు సంవత్సరం అంతా ఉపాధి ఇవ్వలేవు అని చెప్పారు. అంటే ఈ నిర్మూలన పథకాలు, ఈ వ్యూహాలు, వేతన ఉపాధి పథకాలు ఇవన్నీ కూడా ఏం చెప్తున్నారంటే వీళ్ళు అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి, కొంత ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి, లేకపోతే ఇతర వ్యాధిగ్రస్తులకి, అలాంటి వాళ్ళకి కొంతవరకు ఇది ఉపయోగపడతాయి కానీ పూర్తిగా పేదవారికి పెద్దగా ఇవి ఉపయోగపడవు. పూర్తిగా పేదవారికి అంటే సమర్థమైన పూర్తిగా ఉన్నటువంటి పేదవారికి, నిరుపేదలకు ఈ పథకాలు పెద్దగా, ఈ వ్యూహాలు పెద్దగా ఉపయోగపడవు. ఆ నిరుపేదలకు పూర్తిగా అంటే ఇక్కడ నిరుపేదలు అని తీసుకున్నాం. నిరుపేదలకు పెద్దగా ఇది ఉపయోగపడదు అని చెప్పి మనకి వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే పేదరికాన్ని గణించడానికి మనం గృహ వినియోగ వ్యయం ఆధారంగా పేదరిక గీతను మనం గణించే బదులు వీళ్ళు ఏమంటారంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం వీళ్ళు గుర్తించాలని చెప్పి చెప్తున్నారు. పేదరికాన్ని గురించడానికి మనం మామూలుగా ఏం పద్ధతి వాడుతున్నాం అంటే గృహ వినియోగ వ్యయము, అంటే మన గృహంలో వినియోగ వ్యయం ఆధారంగా మనం మెజర్స్ తీసుకుంటున్నాం పేదరికాన్ని కొలవడానికి. అంటే గృహ వినియోగం, హౌస్ హోల్డ్ కన్జంప్షన్ అన్నమాట, హౌస్ హోల్డ్ కన్జంప్షన్ అండ్ ఎక్స్పెండిచర్ తీసుకుంటున్నాం. దీని బదులు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎకానమిస్టులు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఎంపీఐ, అంటే దాదాపుగా 10 రకాల అంశాలను తీసుకొని వాటి ఆధారంగా పేదరికాన్ని కొలిస్తే బాగుంటుందని చెప్పి చెప్తున్నారు. ఈ ఎంపీఐ ప్రకారం అయితే మన దేశంలో పేదరికం దాదాపుగా 51.1% ఉంది 2015 నాటికి అని చెప్పి మన వాళ్ళు హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ద్వారా చెప్తున్నారు. అంటే ఈ గృహ వినియోగం ఆధారంగా చెప్పడం అంత కరెక్ట్గా లేదు. మనకి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఆధారంగా చేసుకుని చెప్పండి. దీని ప్రకారం చేస్తే 51.1% ఉంది పేదరికం అని చెప్పి 2015లో హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్, యుఎన్డిపి వాళ్ళు హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ మనకు చెప్తుంది. ఎందుకంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో యుఎన్డిపి అనే ఒక సంస్థ ఉంటుంది. వీళ్ళు మానవ అభివృద్ధి సూచికను తయారు చేస్తారు. వీళ్ళు ఒక రిపోర్ట్ రూపంలో, హెచ్డిఆర్ రూపంలో మనకి నివేదికను ఎప్పుడు సమర్పిస్తూ ఉంటారు. ఆ హెచ్డిఆర్ ఏం చెప్తుందంటే ఎంపీఐని తీసుకుంటే బెస్ట్. ఈ ఎంపీఐ మన భారతదేశంలో ఎంత ఉందంటే మల్టీ పావర్టీ డైమెన్షనల్ ఇండెక్స్ ప్రకారం భారతదేశంలో పావర్టీ 51.1% ఉందని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, క్లియర్. ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ ఉద్దేశం ప్రకారం అధిక వృద్ధి రేటు అనేది అర్థరహితమైనది, దానివల్ల మీనింగ్ లెస్ అంటున్నాడు ఆయన. అధిక వృద్ధి రేటు, అమర్త్య సేన్ ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ ఏమంటున్నారంటే అధిక వృద్ధి రేటు అనేది అర్థరహితమైనది అంటే మీనింగ్ లెస్ అన్నమాట. ఒక మీనింగ్ లెస్ అని చెప్పి మనకి ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ చెప్పడం జరుగుతుంది. ఈయన ఏమంటాడంటే విద్య, ఆరోగ్యం, ఉపాధి, సమానత్వం, సాంఘిక న్యాయం, సమ్మిళితం వంటి లక్ష్యాల సాధన దేశానికి అవసరం అని చెప్పి ఆయన అభిప్రాయపడతాడు. అధిక వృద్ధి రేటు సాధించాలంటున్నాం. అధిక వృద్ధి రేటు వల్ల పెద్దగా మనకి ఏం ఉపయోగపడదు, ఇది అర్థరహితమైనదని అమర్త్య సేన్ ప్రకారం. ఆయన ఏమంటారంటే ప్రభుత్వాలు విద్య, వైద్యం, ఆరోగ్యం, తర్వాత ఉపాధి, సమానత్వం, సాంఘిక న్యాయం, సమానత్వం, సాంఘిక న్యాయం ఇలాంటివి కల్పించడం ద్వారా సమ్మిళితం అంటే ఇంక్లూజివ్నెస్, ఇలాంటి విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి, సమానత్వం, సాంఘిక న్యాయం, సమ్మిళితం ఇలాంటివి కల్పించడం అనేది ఉత్తమమైనది అభివృద్ధి సాధించడానికి లేదా పేదరికాన్ని నిర్మూలించడానికి మంచిదని చెప్పి, అధిక వృద్ధి రేటుతో పేదరికాన్ని నిర్మూలించడం అనేది అంత అర్థరహితమైందని చెప్పి ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ విమర్శించడం జరిగింది. అదే పేదరికాన్ని నిర్మూలించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పేదరిక నిర్మూలనకు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, పేదరిక నిర్మూలనకు తీసుకోవాల్సినటువంటి చర్యలు. మన పేదరికం అంటే ఏంటి, పేదరికానికి కారణాలు ఏంటి, పేదరిక నిర్మూలన ప్రభుత్వం ఎలాంటి
చర్యలు చేపట్టిందో మనం చూసాం ఇంతకుముందు. కాకపోతే ఇక్కడ ఏంటంటే పేదరిక నిర్మూలనకు మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, మనం ఎలాంటి సజెషన్స్ ఇస్తాం పేదరిక నిర్మూలన. దీనికి మనం ఈ కింది విధంగా చెప్పొచ్చు. పేదరిక నిర్మూలనకు మనం ఏమేమి చర్యలు తీసుకోవచ్చు అంటే, జీడిపిలో వృద్ధి రేటు కన్నా కూడా ఒకటో నిర్ణయం ఏంటంటే జీడిపిలో వృద్ధి రేటు బదులు పేదలకు అనుకూలమైనటువంటి విధానాలు రూపొందించడం. పేదలకు అనుకూలమైన విధానాలను రూపొందించడం, పేదలకు అనుకూలమైనటువంటి విధానాలను రూపొందించడం అనేది ఉద్దేశం. జీడిపిలో వృద్ధి రేటు పెంచుతాం, జీడిపిలో అధిక వృద్ధి రేటు సాధించడం అనే దానికన్నా కూడా పేదలకు అనుకూలమైన విధానం. పేదలకు అనుకూలమైన విధానాలు అంటే ఏమంటున్నాం? విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇందాకే అన్నాం మనం, ఉపాధి, సమానత్వం, సాంఘిక సమానత్వం, ఇలాంటివి కానీ మనం కల్పించినట్లయితే మనం పేదరికాన్ని నిర్మూలించవచ్చు. ఎందుకంటే చూడండి, మనకు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు కాబట్టి ఆర్థిక సంస్కరణలో సరళీకరణకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. దానివల్ల ఏంటంటే మానవ వనరులకు ప్రాధాన్యత ఇచ్చారు. మానవ వనరులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల శ్రామిక శక్తి పెరిగింది. శ్రామిక శక్తి పెరగడం వల్ల దేశంలో ఉపాధి పెరిగింది, ఉత్పత్తి పెరిగింది, ఉత్పాదకత పెరిగింది, ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. ఓకే, కాబట్టి ఇలాంటివి తీసుకోవాలి. తర్వాత రెండవది ఏంటంటే నీటిపారుదల వసతులు కల్పించే వాటర్ షెడ్లు. నీటిపారుదల వసతులు అంటే వ్యవసాయ దేశం కాబట్టి ఇక్కడ నీటిపారుదల సౌకర్యాలు, వాటర్ షెడ్లు ఏర్పాటు చేయటం, వాటర్ షెడ్లు అభివృద్ధి, బంజరు భూముల అభివృద్ధి, బంజరు భూములను అభివృద్ధి చేయాలి. ఎందుకంటే మన వ్యవసాయ దేశం కాబట్టి సహకార వ్యవసాయాన్ని, సహకార వ్యవసాయం బలోపేతం చేయడం. దీంతో పాటుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మనకు ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్, ఆహార శుద్ధి ప్రాసెసింగ్ చేసేటువంటి యూనిట్లను వీటన్నిటిని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. నీటిపారుదల సౌకర్యాలు, వాటర్ షెడ్లు ఏర్పాటు చేయడం, బంజరు భూముల అభివృద్ధి. ఎందుకంటే మన దేశంలో నీటిపారుదల సౌకర్యం ఇప్పటికీ 60% భూమికి నీటిపారుదల సౌకర్యాలు లేవు దేశంలో. అందువల్ల నీటిపారుదల సౌకర్యాలు ప్రాజెక్టులు కట్టడం, కాలువలు తవ్వించడం, బావులు తవ్వించడం, వాటర్ షెడ్లు వాటర్ హార్వెస్టింగ్ చేయటం, తర్వాత బంజరు భూములు, బీడు భూములు అభివృద్ధి చేయటం, సహకార వ్యవసాయం, ఒకరి కోసం అందరి కోసం ఒకరు అనేటట్టుగా సహకార వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అంటే ఫుడ్ ప్రాసెసింగ్ అంటే బాగా గ్రోత్ ఇంజన్లు ఇవి. మనం ఆహార శుద్ధి చేసే కర్మాగారాలను, ఆహార శుద్ధి చేసేటువంటి యూనిట్లను ప్రోత్సహించి వాటిలో ఉపాధి పెంచాలి. అప్పుడే మనం పేదరికాన్ని నిర్మూలించగలుగుతాం. తర్వాత మూడవది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాలు, మౌలిక వసతులు పెంపొందించడం. అవస్థాపన సౌకర్యాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు అభివృద్ధి పరచడం. గ్రామీణ ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాలు మరియు మౌలిక వసతులు అంటే బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయి గ్రామాల్లో, రోడ్లు, రవాణా, ఎలక్ట్రిసిటీ, విద్యుత్, ఇలాంటివి కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ కల్పించగలిగే ఉంటే అక్కడ పేదరికాన్ని నిర్మూలించవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఉపాధి పెరగడానికి అవకాశం ఉంటుంది. రోడ్లు కల్పించాలి, ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి, అదేవిధంగా అక్కడ గ్రామాల్లో కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో, పారిశుద్ధ్యం, స్కూళ్ళు ఏర్పాటు చేయటం, ఇలాంటివన్నీ కూడా కల్పించగలిగితే మనం అక్కడ పేదరికాన్ని నిర్మూలించవచ్చు అని చెప్పచ్చు. తర్వాత వ్యవసాయ వృద్ధిని ప్రోత్సహించాలి. మనం వ్యవసాయ వృద్ధిని ప్రోత్సహించడం. మనకి వ్యవసాయ వృద్ధి మన దేశంలో చాలా తక్కువగా ఉంది. 9, 10, 11, 12 ప్రణాళికల్లో మన ప్రణాళిక వ్యవస్థ కానీ చూస్తే 9 కానీ, 10వ ప్రణాళిక కానీ, 11 కానీ, 12 కానీ, ఇవన్నీ కూడా యావరేజ్గా వ్యవసాయంలో 4% వృద్ధి రేటును సాధించాలని చెప్పి మనకు నిర్ణయించారు.
వ్యవసాయంలో ఉన్న ఈ మందగమనాన్ని మనం తొలగించి వ్యవసాయంలో అధిక వృద్ధి రేటును మనం సాధించాలని చెప్పి ఎంఎస్ స్వామినాథన్ అధ్యక్షతలో మన వ్యవసాయ కమిషన్ అనేది దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి వ్యవసాయంలో వృద్ధిని ప్రోత్సహించాలి, వ్యవసాయానికి పెట్టుబడులు పెంచాలి, వ్యవసాయంలో మద్దతు ధరలు కల్పించి వాటి చట్టబద్ధత కల్పించి తర్వాత వ్యవసాయంలో రైతుల ఆదాయాన్ని, ముఖ్యంగా రైతుల ఆదాయాన్ని మనం డబుల్ చేయాలి. అప్పుడు కానీ మనకి పేదరికం తగ్గించగలుగుతాం. వ్యవసాయ ఉత్పాదకతను పెంచాలి, వ్యవసాయ ఉత్పత్తిని పెంచాలి, రైతుల ఆదాయాన్ని డబుల్ చేయాలి, వ్యవసాయంలో పెట్టుబడులు ప్రోత్సహించాలి, వ్యవసాయంలో కనీసం మద్దతు ధరలు, కనీసం వ్యవసాయ ధరలు కల్పించాలి, మార్కెట్ సౌకర్యాలు కల్పించాలి. ఇవన్నీ కానీ కల్పించినట్లయితే వ్యవసాయ రంగంలో మన అభివృద్ధిని సాధించి వృద్ధి కానీ ప్రోత్సహించినట్లయితే ఆటోమేటిక్గా మన పేదరికాన్ని నిర్మూలించవచ్చు. నెక్స్ట్, కౌలు సంస్కరణలో మార్పులు తీసుకురావటం. కౌలు సంస్కరణలలో మార్పులు తీసుకురావడం. కౌలు సంస్కరణలో మార్పులు తీసుకురావడం అంటే కౌలు సంస్కరణలు అంటే కౌలుదారులకు రక్షణ కల్పించడం, అంటే వాళ్ళకి రక్షణ కల్పించడం, వాళ్ళకి భద్రత కల్పించడం, కౌలు పరిమాణాన్ని కౌలుదారులకు రక్షణ కల్పించడం. కౌలు పరిమాణాన్ని నిర్ణయించడం. అదేవిధంగా కౌలు చట్టాలు చేయటం, కౌలు చట్టాలకు చట్టబద్ధత, కౌలు చట్టాలు చేయటం. అదేవిధంగా మిగులు భూమిని పేదలకు పంచటం, కౌలుదారులకు రక్షణ కల్పించడం, కౌలు పరిమాణాన్ని నిర్ణయించడం, కౌలు చట్టాలను చేయడం, మిగులు భూమిని పేదలకు పంచడం. ఇలాంటి చేయగలిగితే వ్యవసాయ రంగంలో వృద్ధి కనపడుతుంది. తద్వారా మనం పేదరికాన్ని నిర్మూలించవచ్చు. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి అవ్యవస్థీకృత రంగాల్లో వృద్ధిని ప్రోత్సహించడం. అవ్యవస్థీకృత రంగాలలో వృద్ధిని ప్రోత్సహించడం. అవ్యవస్థీకృత రంగాలు అంటే ఇంగ్లీష్లో అనార్గనైజ్డ్ సెక్టర్స్ అంటారు. అనార్గనైజ్డ్ సెక్టర్స్ అంటే ఏ రంగం అయితే మనం ప్రభుత్వం రికార్డులో రిజిస్టర్ కాబడకుండా ఉంటాయో, అంటే అన్రిజిస్టర్డ్ అనమాట. అన్రిజిస్టర్డ్ సెక్టర్స్ని అవ్యవస్థీకృత రంగాలు అంటే. వీటిల్లో ఉపాధి పెంచాలి. అవ్యవస్థీకృత రంగాలు ఉపాధి కానీ పెంచగలిగినట్లయితే వాళ్ళు ఉపాధితో పాటు అక్కడ నాణ్యత, ఉత్పాదకత రెండింటిని పెంచాలి. ఇక్కడ నాణ్యమైనటువంటి ఉత్పాదకతను పెంచాలి. ఇక్కడ నాణ్యమైనటువంటి ఉత్పాదకతను, వీళ్ళలో నాణ్యాన్ని పెంచి ఇక్కడ కానీ ఉపాధి కానీ పెంచినట్లయితే మనం చెప్పచ్చు. అందుకే ఎస్పీ గుప్తా కమిటీని కమిటీ చేశారు. ఎస్పీ గుప్తా కమిటీ ఏం చెప్పిందంటే, అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉపాధి కానీ పెంచినట్లయితే, అక్కడ నాణ్యమైనటువంటి ఉపాధి కానీ కల్పించగలిగినట్లయితే మనం పేదరికాన్ని తగ్గించవచ్చు అని చెప్పి మనకి చెప్పడం జరిగింది అన్నమాట. అవ్యవస్థీకృత రంగం. తర్వాత వృద్ధిలో వేతనాల వాటాను మెరుగుపరచాలి. వృద్ధిలో వేతనాల వాటాలను మెరుగుపరచాలి. వృత్తిలో వేటాలను మెరుగుపరచాలంటే శ్రామికులకు కూడా ఇక్కడ ఏంటంటే సంస్కరణ తర్వాత వ్యవస్థీకృత రంగాల్లో పనిచేసే శ్రామికులకు కూడా కొంచెం వాస్తవ వేతనం తగ్గుతుంది అని అంటున్నారు. కాబట్టి వచ్చేటువంటి వృత్తి ఆధారంగా వేతనాలను కూడా పెంచాలి. కాబట్టి నైపుణ్యం ఉన్న వాళ్ళని మెరుగుపరచాలి. బలహీన వర్గాల వారు, పేదలు, నైపుణ్యం లేని వారిని మనగలగడం అనేది మనం చేయాల్సినటువంటి పని అన్నమాట.
సో నెక్స్ట్ శ్రామికులకి ఉత్పాదకతను కూడా అంటే శ్రామికుల్లో ఇవన్నీ పెంచి వాళ్ళకి ఉత్పాదకత పెంచాలి. తర్వాత నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే విద్యలో నైపుణ్యాన్ని పెంపొందించాలి. విద్యలో నైపుణ్యాన్ని పెంపొందించాలి. విద్యలో నైపుణ్యాన్ని ఏ విధంగా పెంపొందించాలంటే పాఠశాలలో విద్యలో నైపుణ్యాన్ని పెంపొందించాలి. అంటే పాఠశాలలో నాణ్యత పెంచడం, అక్కడ అవస్థాపన సౌకర్యాలు కల్పించడం, మౌలిక వసతులు కల్పించడం, ఇవన్నీ కానీ చేయగలిగినట్లయితే మనం చేయొచ్చు. తర్వాత జీడిపిలో విద్యపై 6% ఖర్చు పెట్టాలి. జీడిపిలో విద్యపై 6% కానీ ఖర్చు పెట్టినట్లయితే మన విద్యలో నైపుణ్యాన్ని పెంపొందించు. తర్వాత డ్రాప్ అవుట్లను కూడా తగ్గించాలి. విద్యలో డ్రాప్ అవుట్స్ అంటే స్కూళ్ళు ఎవరైతే తగ్గించాలి, మధ్యలో స్కూల్ మానేస్తారు వాళ్ళు డ్రాప్ అవుట్. తర్వాత మెరుగైన ఆరోగ్యాన్ని, వీటితో పాటుగా మెరుగైన ఆరోగ్యం, డ్రాప్ అవుట్లు తగ్గించడం. తర్వాత మెరుగైన ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. మెరుగైన ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థలో మెరుగైనటువంటి ఆరోగ్యాన్ని కానీ మనం కల్పించినట్లయితే మెరుగైన ఆరోగ్యం, మంచి మానవ వనరులను అంటే బలోపేతమైన నాణ్యమైనటువంటి అనొచ్చు ఎకనామిక్ సెన్స్ లో, నాణ్యమైన మానవ వనరులను అభివృద్ధి చేయవచ్చు. దాంతో మనం పేదరికాన్ని నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. పేదవారికి ఉచితంగా వైద్యాన్ని కల్పించడం, వాళ్ళకి మందులు సప్లై చేయడం, వ్యాధులను నిర్మూలన కోసం చేయడం, ప్రత్యేక ఆరోగ్య అభివృద్ధి పథకాలను రూపొందించడం మొదలైనవన్నీ కూడా చేయాలి. తర్వాత గృహ వసతిని కల్పించడం, గృహ వసతిని కల్పించడం అంటే పక్కా ఇళ్ళు లేదా వాళ్ళకి ఇల్లు కట్టి ఇవ్వడం, పక్కా ఇళ్ళు లేదంటే ఇలాంటి కాంక్రీట్ ఇళ్ళు నిర్మించి వాళ్ళకి షెల్టర్ కల్పించాలి. ఫస్ట్ షెల్టర్ కనిపిస్తే మనం కూడా దాని ద్వారా కూడా పేదరికాన్ని నిర్మూలించవచ్చు అని మనం చెప్పవచ్చు అనమాట. కేంద్ర ప్రభుత్వం 2022 నాటికల్లా కూడా అందరికీ ఇండ్లు కల్పిస్తాం, అందరికి గృహ వసతిని కల్పిస్తాం, కల్పిస్తాము అని చెప్పడం జరిగింది అందరికి. తర్వాత ఉదాహరణకి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 2 పడకల ఇళ్ళు నిర్మించిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకి పక్కా ఇళ్ళు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తుంది. తెలంగాణ ఏమో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తుంది అన్నమాట. తర్వాత ఎన్ఆర్ఈజిఎస్ లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా, ఎన్ఆర్ఈజిఎస్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లాంటి పథకాల ద్వారా ఉపాధిని బాగా పెంచాలి, ఉపాధిని కల్పించాలి. ఇవన్నీ కూడా మనకి ఆబ్జెక్ట్ టైప్లో క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఉపాధిని కల్పించాలి. ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా మనం
ఉపాధిని కల్పించాల్సిన అవసరం ఉంది.